అందరికీ నమస్కారం. ఈరోజు మనం చాలా ఇళ్లల్లో చూసే ఒక కామన్ ప్రాబ్లం గురించి మాట్లాడుకోబోతున్నాం. అదేంటంటే, ఇంటికి ఎంతో ఇష్టపడి మంచి పెయింట్ వేస్తాం, కానీ కొద్ది కాలానికి అది పాడైపోతుంది. అసలు దీనికి కారణం పెయింటా, లేక మనకు తెలియని ఇంకేదైనా ఉందా? పదండి, దీని గురించి వివరంగా తెలుసుకుందాం. ఇలాంటి పరిస్థితి మనల్లో చాలా మందికి ఎదురయ్యేదే కదా. ఎంతో ఇష్టపడి వేయించుకున్న పెయింట్ కొన్ని నెలలు తిరిగేసరికి పొరలు పొరలుగా ఊడిపోవడం, గోడ ఉబ్బిపోవడం, రంగు వెలిసిపోవడం, ఇవన్నీ చూస్తే చాలా బాధగా ఉంటుంది. మరి దీని వెనుక అసలు కారణమేంటి? ఇది కేవలం పెయింట్ క్వాలిటీ ప్రాబ్లమా, లేక అంతకు మించిన పెద్ద సమస్య ఏమైనా దాగి ఉందా? నిజానికి అసలు సమస్య పెయింట్లో లేదు. అసలు ప్రాబ్లం అంతా గోడల లోపల నుంచి వచ్చే తేమలోనే ఉంది. దీన్నే మనం వాటర్ సీపేజ్ లేదా నీటి ఊట అంటాం. ఈ కంటికి కనిపించని శత్రువే అన్నమాట పెయింట్ను లోపలి నుంచి దెబ్బతీసి మనం చూస్తున్న ఈ సమస్యలన్నింటికీ కారణమవుతోంది. ఇక్కడ చాలా ముఖ్యమైన విషయం ఒకటి గుర్తుపెట్టుకోవాలి. తేమ పట్టిన గోడకు ఆ లోపలున్న సమస్యను సరిచేయకుండా పైన మాత్రమే పెయింట్ వేయడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు. అది జస్ట్ సమస్యను తాత్కాలికంగా కప్పేయడం లాంటిదే తప్ప పర్మనెంట్ సొల్యూషన్ అస్సలు కాదు. నిజం చెప్పాలంటే చాలామంది చేసే పెద్ద తప్పు ఇదే. మరి దీనికి సొల్యూషన్ ఏంటి? ఇప్పుడు మనం పెయింట్కి ప్రొటెక్టివ్ కోటింగ్కి మధ్య ఉన్న అసలు తేడా ఏంటో క్లియర్గా అర్థం చేసుకుందాం. చూడండి, వాటర్ ప్రూఫ్ కోటింగ్ అంటే కేవలం రంగు కాదు, ఇది ఒక రక్షణ కవచం లాంటిదన్నమాట. గోడల లోపలికి నీరు వెళ్లకుండా ఇది అడ్డుకుంటుంది. దీనివల్ల మన ఇంటి స్ట్రక్చర్కి లాంగ్ టర్మ్ ప్రొటెక్షన్ దొరుకుతుంది. సింపుల్గా చెప్పాలంటే ఇది అందం కోసం కాదు, ఇంటి భద్రత కోసం వేసేది. ఇప్పుడు ఈ పోలిక చూస్తే మనకు విషయం ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. చూడండి, పెయింట్ ముఖ్య ఉద్దేశ్యం ఇంటికి అందర్నివ్వడం, కానీ వాటర్ నుంచి అదిచ్చే ప్రొటెక్షన్ చాలా లిమిటెడ్. అదే వాటర్ ప్రూఫ్ కోటింగ్ తీసుకుంటే దాని మెయిన్ గోల్ ఇంటి స్ట్రక్చర్ను కాపాడటం. సో పెయింట్ ఒక టెంపరరీ ఫిక్స్ అయితే, ఈ కోటింగ్ అనేది ఒక లాంగ్ టర్మ్ సొల్యూషన్ అన్నమాట. అందుకే గుర్తుంచుకోవాల్సిన విషయమేంటంటే, గోడల్లో తేమ సమస్య ఉన్నప్పుడు దానిమీద నేరుగా ఖరీదైన పెయింట్ వేయించడమంటే డబ్బులు వృధా చేసుకోవడమే. ఎందుకంటే కొద్ది కాలానికే ఆ పెయింట్ పాడైపోవడం ఖాయం. మళ్ళీ కథ మొదటికొస్తుంది. సరే, వాటర్ ప్రూఫింగ్ ఎంత ముఖ్యమో అర్థమైంది కదా. మరి మన ఇంట్లో ఏ ప్రదేశాల్లో ఇది తప్పనిసరిగా అవసరమో ఇప్పుడు చూద్దాం. ఇక్కడ చూడండి, మనింట్లో కొన్ని క్రిటికల్ ఏరియాస్ ఉంటాయి. ముందుగా రూఫ్ అంటే పైకప్పు. ఎక్కువ లీక్స్ ఎక్కడ్నుంచే వస్తాయి. తర్వాత బాత్రూంలు, టాయిలెట్లు, ఇక్కడెప్పుడూ నీటి వాడకం ఉంటుంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే బయటి గోడలు, వీటికి వర్షం దెబ్బ బాగా తగులుతుంది. ఇంకా వాటర్ ట్యాంకులు, బేస్మెంట్లు, ఇవి కూడా చాలా డేంజరస్ జోన్స్. చివరిగా కిటికీల దగ్గర ఉండే చిన్న చిన్న పగుళ్లను కూడా అస్సలు నిర్లక్ష్యం చేయకూడదు. వాటినుంచే నీరు సులభంగా లోపలికొచ్చేస్తుంది. ఓకే, సమస్య తెలిసింది. మరి కరెక్ట్ సొల్యూషన్ ఏంటి? పెయింట్ ఎక్కువ కాలం ఫ్రెష్గా ఉండాలంటే ఒక సరైన ప్రాసెస్ ఫాలో అవ్వాలి. ఇదిగో, లాంగ్ లాస్టింగ్ రిజల్ట్స్ కోసం ఈ 4 స్టెప్స్ ప్రాసెస్ తప్పనిసరి. స్టెప్ 1, గోడ ఉపరితలాన్ని పూర్తిగా క్లీన్ చేయాలి. స్టెప్ 2, ఏవైనా క్రాక్స్ ఉంటే వాటిని జాగ్రత్తగా ఫిల్ చేయాలి. స్టెప్ 3, ఇప్పుడు వాటర్ ప్రూఫ్ కోటింగ్ అప్లై చేయాలి. ఇది చాలా ఇంపార్టెంట్. ఇక ఫైనల్గా స్టెప్ 4, పెయింట్ వేయడానికి ముందు ప్రైమర్ వేయాలి. ఈ ఆర్డర్ మిస్ అయితే మనం ఆశించిన ఫలితం రాదు. ఈ ప్రాసెస్కి కొంచెం టైం పట్టినా సరే, దీనివల్ల లాంగ్ రన్లో డబ్బు, సమయం రెండూ ఆదా అవుతాయి. పెయింట్కు ముందు ఈ వాటర్ ప్రూఫ్ కోటింగ్ వేయడం వల్ల ఇంటికి సుమారుగా 5 నుంచి 10 సంవత్సరాల వరకు ప్రొటెక్షన్ దొరుకుతుంది. అంటే రాబోయే చాలా ఏళ్ల వరకు పెయింట్ పగుళ్లు, తేమ మరకల గురించి పెద్దగా టెన్షన్ పడాల్సిన అవసరం ఉండదన్నమాట. సో మొత్తం ఈ విశ్లేషణ నుంచి మనం గుర్తుంచుకోవాల్సిన ఒకే ఒక సింపుల్ ఫార్ములా ఇదే. ఇంటి గోడలు అందంగా, ఆరోగ్యంగా ఉండాలంటే ఫస్ట్ వాటర్ ప్రూఫింగ్, తర్వాతే పెయింటింగ్. ఇది చాలా సింపుల్ కానీ చాలా పవర్ఫుల్ ఫార్ములా. సరే, ముగించే ముందు ఒక చివరి ప్రశ్న. ఇది కేవలం పెయింట్ గురించి కాదు, ఇంటి సంరక్షణ పట్ల మన ఆలోచన విధానం గురించి. ఒక్కసారి ఆలోచించండి. ఇంటి విషయానికి వస్తే ఏది ఎక్కువ ముఖ్యం? దాని తాత్కాలిక అందమా, లేక దాని దీర్ఘకాలిక ఆరోగ్యమా? ఈ ప్రశ్నకు మనమిచ్చే సమాధానమే మన ఇంటి. Subscribe, click the bell icon, and like.